నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం। జిల్లాలోని పేదలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్సీ సునీత। చీరాల సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు। తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన ప్రదర్శనలు। చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన। డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల వరకు వైద్యం ఖర్చు పెంచుతూ కొత్త ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు। కాగా జిల్లాలో కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్సీ సునీతతో కలిసి జిల్లాలోని పేదలకు స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు। డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం పెంచడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించవచ్చని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు। డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయల వరకు వైద్యం ఖర్చు పెంచుతూ కొత్త ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు। కాగా జిల్లాలో కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్సీ సునీతతో కలిసి జిల్లాలోని పేదలకు స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రజలంతా తిలకించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ అధికారులు ఏర్పాట్లు చేశారు। వీక్షణ సమావేశం ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు। ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు। ప్రజల కొరకు ప్రభుత్వం ముద్రించిన స్మార్ట్ కార్డులను గడప గడపకు వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు। కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది అన్నారు। కార్డు ద్వారా ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తుంది అన్నారు। ప్రజల సంక్షేమం కొరకు జనవరి నుంచి ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాలను ప్రారంభిస్తుంది అన్నారు। ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు। 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము, దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఇటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు, ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టాము। చీరాల పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి। చీరాల పట్టణంలోని సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా చర్చి ఫాదర్ యేసురత్నం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। క్రిస్మస్ పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి। క్రిస్మస్ తాత వేషధారణ, యేసు పుట్టుక ప్రదర్శన ఆకట్టుకున్నాయి। ఈ సందర్భంగా పాస్టర్ యేసురత్నం మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం లోకానికి గొప్ప పండుగ అన్నారు। పగలు ద్వేషాలతో రగిలిపోతున్న మానవులలో యేసు ప్రభు జన్మించి ప్రేమతత్వాన్ని నింపారన్నారు। శాంతి, కరుణ, దయా హృదయంతో ప్రతి ఒక్కరూ నడుచుకొని క్రీస్తు బోధలను అనుసరించాలన్నారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జీనా సిస్టర్, వైస్ ప్రిన్సిపల్ ఆరోగ్య మేరీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు। ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సెమీ క్రిస్మస్ అనేది ఈ సెయింట్ థామస్ ప్రిమిసెస్ లో ఎందుకు జరగడం జరిగిందంటే, మనందరం కూడా ప్రేమతో పుట్టామని ఈరోజు మన యొక్క అతిథి గురువులు ల్యాండ్ అండ్ ప్రాపర్టీ ఇన్ఛార్జ్ గురుశ్రీ జ్యోతిరాజు స్వాముల వారు మన యొక్క ప్రోగ్రాంలో తెలియజేశారు। ఇది జగమంతా కూడా ప్రేమ కోసం ఈరోజు తహతహలాడిపోతుంది। పుట్టిన బిడ్డ తల్లి గర్భం నుంచే అమ్మ అనే ఒక ప్రేమతో పిలుస్తూ ఉంటాడు। ఆ ప్రేమ కోసం మనం
చాపుతూ ఉంటాం. అదేవిధంగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొరత అనేది దేనికి కలిగిద్దంటే అన్నీ ఉన్నాయి. కానీ ప్రేమే కొరత అయిపోతూ ఉంది. అందుకే సాక్షాత్తు దేవుడే తన ప్రేమను మన మానవుతో పంచుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఇది చిన్న బిడ్డల నుంచి మనం నేర్పించుకుంటూ రావాలి. రోజులు అనేక దేశాల పగతో విద్వేషాలతో దేశాలను నాశనం చేస్తూ ఉన్నాం. అంత అవసరం లేదు. ప్రేమతో మనం ఏదైనా సాధించగలం. సాక్షాత్తు దేవుడే ప్రేమతో ఈ లోకాన్ని జయించగలిగాడు. ఈ యొక్క సహోదరి సహోదరులకు అందరూ తెలియపరిచిందని అందరూ ప్రేమించుకొని ప్రేమ కలిగి ఉన్నాం. ఒకరికొక ప్రేమ అంటే ఒక్కొక్కరు పంచుకుంటూ ఉంటాం. నాకున్నటువంటి శక్తి యుక్తులు కావచ్చు, మరి అనురాగములు కావచ్చు, ఎనీ ప్రాపర్టీ, కాన్సెప్చువల్ ప్రాపర్టీ అంటాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం, లేదా ఫిజికల్ ప్రాపర్టీస్ ఏదైనా సరే దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా మనం ఒకరికొకరు మనం పంచుకుంటూ ఈ యొక్క లోక యాత్రలో ఒక భాగస్వామిగా, ఒక యాత్రలుగా మనం సంతోషంగా ఆ భగవంతుడికి మనం సమాధానం చెప్పే విధంగా ఆ ప్రేమ మనం పంచేవారిగా ఉండటానికే ఏర్పాటు చేసేది. దాని యొక్క సందేశమే ఈరోజు సెమీ క్రిస్మస్. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న నిరసన దీక్షలను 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చీరాల ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న నిరసన దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చీరాల ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కి గత 7 రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చిమ్మ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. చర్చల పేరుతో పదే పదే పిలిచి మోసపూరితంగా వ్యవహరించాలని ప్రభుత్వం చూస్తుంది అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు గడుస్తున్నా గుర్తు రాలేదని ప్రశ్నించారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి సచివాలయ సిబ్బందిచే తాళాలు పగలగొట్టించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాబురావు, వసంతరావు, జయరాజ్, చీరాల నియోజకవర్గ అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. ఈ రోజుకి 7వ రోజు చేరింది. 7వ రోజు సందర్భంగా చీరాల నియోజకవర్గంలో అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఆర్డీఓని కలిసి తమ సమస్యలు విన్నవించుకోవడానికి కోసం ప్రభుత్వంతో చొరవ చూపించేసి చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయమని అడగడం కోసం అంగన్వాడీ టీచర్లు ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతోటి అంగన్వాడీ ప్రతినిధులతోటి చర్చలు జరిగే సమయ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధులు ఏ ఒక్క హామీకి కూడా స్పష్టమైన హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం ఏదో నామకే వాస్తవిగా చర్చలు జరిపారు తప్పితే ఫలానా విషయం పరిష్కారం చేస్తాం అనే పద్ధతిలో పరిష్కార దిశగా వాళ్ళ చర్చలు రాలేదనేది చర్చల్లో సారాంశాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకోసం చెప్పంటే అంగన్వాడీలు లేవనెత్తిన డిమాండ్లు అనేకం ఉన్నాయి. ఈ డిమాండ్ల పట్ల ఏదో ఒకటి ఇదిగో ఈ సమస్య ఈ విధంగా పరిష్కారం చేస్తాను ఏదో ఒక సూచనతోటి ఏది మాట్లాడకుండా అంగన్వాడీలు ఇప్పుడు కొత్తగా చెప్పిన డిమాండ్లు చెప్పించుకొని డిమాండ్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తర్వాత వచ్చి చెబుతాము, అప్పుడు దాకా మీరు సమ్మెను విరమించండి, విధులు జాయిన్ చేయండి అని చెప్పేసి ఏకపక్షంగా చెప్పడం ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర ఏ విధంగా ఎన్నోముక లేదు, వచ్చిన ప్రతినిధులు ఏ నామక వ్యవస్థకి వచ్చారని మేము అభిప్రాయపడతాం. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలని చెప్పంటే వీళ్ళు కొత్తగా కొంచెం కోరికలు కొత్తగా కోరినవి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయమని చెప్పనే వాళ్ళు ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితుంది. 4.5 సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసి గెలిపించి వాళ్ళ అధికారులు కూర్చోబెట్టిన పరిస్థితిలో అంగన్వాడీలు కూడా కీలకంగానే ఉన్నారు. వాళ్ళని ఈరోజు నమ్మించి మోసం చేసేసి వాళ్ళ సమస్యల పట్ల కొత్తగా ఈరోజు ఏం తెలియనట్లుగా మంత్రివర్గాన్ని పంపించేసి ప్రభుత్వ ప్రతినిధులు పంపించేసి ఏదో కాలక్షేపం చేస్తున్నారు తప్పితే సమస్య పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. సమస్య పరిష్కారం అయితే కూడా అంగన్వాడీలు నిర్వధికంగా సమ్మె కొనసాగుతుంది. సంఘాలకు అతీతంగా జెండాలకు అతీతంగా అంగన్వాడీలు అందరూ ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం బెదిరింపు చర్యలు దిగుతుంది. బెదిరింపు చర్యలు సరైన కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఎంతో తెలియజేస్తూ ప్రభుత్వం వీలైన తొందరగా నెక్స్ట్ జరిగే చర్చల్లో అయినా ఒక పరిష్కార మార్గంగా సానుకూలమైనగా చర్చించే పద్ధతిలో చర్చలకు రావాలని చెప్పేసి ఆ విధంగా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
చీరాలపట్నం రామమందిరం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సంతాన అయ్యప్ప స్వామి దేవస్థానంలో 43వ కర్పూర ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. చీరాలపట్నం రామమందిరం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సంతాన అయ్యప్ప స్వామి దేవస్థానంలో 43వ కర్పూర ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు విశేష వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందుగా నిలిచారు. మేళతాళాలు, కేరళ డప్పు వాయిద్యాలు, బాణాసంచాలు, అయ్యప్ప స్వామి భజన కీర్తనలతో నగరం మారుమ్రోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్నారు. గత 43 ఏళ్లుగా అయ్యప్ప స్వామి కర్పూర ఆరాధన మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. వందల సంఖ్యలో మాలధారణ భక్తులకు ప్రతిరోజు సద్ది కార్యక్రమం జరుగుతుంది అన్నారు. నగర ఉత్సవంలో విచ్చేసిన భక్తులకు కొంతవర సెంటర్లోని పలు దుకాణాల ప్రతినిధులు ప్రసాదాలను పంపిణీ చేశారు. రామమందిరం వీధిలో వేయించేసినటువంటి సంతాన ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో 43వ కర్పూర ఆరాధన మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్న స్వామి 10 సంవత్సరాలలోపు బాలికలతో జ్యోతులు, కొన్ని వేల మంది స్వాముల శరణఘోషాలతో, ఎన్నో కేరళ సింగారి వాయిద్యంతో, చినగంధం వాస్తవ్యులు లక్ష్మీనారాయణ గారి భజన కార్యక్రమంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారికి అంబారి పూల అంబారి ఉత్సవంతో అలంకరణతో స్వామివారి ఊరేగింపు బయలుదేరింది. ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దాతలకు అందరికీ కూడా మా దేవస్థానం తరపున ధన్యవాదాలు. ఈరోజు ఉదయం పూట 6 గంటలకి వినాయకుడి పూజ, ఆ తర్వాత గణపతి హోమం, ఆ తర్వాత నగర సంకీర్తన అని చెప్పి స్వామివారు ఏ రూట్ అయితే వెళ్తారో ఆ రూట్లో దేవస్థానాలన్నిటికీ వెళ్ళి స్వామివారి తరపున వాళ్ళకి కూడా ఆహ్వానం పలికి ఆ రోజు మధ్యాహ్నం కొన్ని వేల మంది స్వాములకి సద్య ఏర్పాటు చేసి ఆ రోజు సాయంత్రం కేరళ వాయిద్యాలతో స్వామివారికి 43వ కర్పూర ఆరాధన మహోత్సవం చేస్తారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రొండా రామకృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రొండా రామకృష్ణారెడ్డి వేణుగోపాల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశాభివృద్ధిలో అంతరిక్షం పాత్ర అంశంపై వ్యాసరచన, వక్తృత్వం పోటీలు నిర్వహించారు. అదేవిధంగా మరికొంతమంది విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, పరుగు పందెం, లాంగ్ హై జంప్, స్కిప్పింగ్, మ్యూజికల్ చైర్స్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి 30,000 రూపాయల వరకు నగదు బహుమతులతో పాటు ఇతర బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ట్రస్ట్ తరపున విద్యకు మరింతగా చేయూతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందిళ్లపల్లి వేటపాలెం మండలంలో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 23వ తారీఖున రొండా రామకృష్ణారెడ్డి అండ్ వేణుగోపాల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండా దశరామరెడ్డి గారు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఇటు అకాడమిక్ సైడ్ గాను, గేమ్స్ పరంగాను అన్ని యాక్టివిటీస్లో కూడా మంచి విజయాలు సాధించిన విద్యార్థులకి బహుమతి ప్రదానం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా రేపు 23వ తారీఖున మరి అకాడమిక్ సైడ్గా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి గత విద్యా సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం పొందిన వారికి 30,000 రూపాయలని నగదు బహుకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో NNMSలో సీట్ సాధించినటువంటి విద్యార్థులకి, అట్లాగే IIITలో ఒక 11 మంది విద్యార్థులు IIIT సాధించారు. వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నగదు బహుకరణ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 42,000 రూపాయలని రేపు 23వ తారీఖున డిసెంబర్ 23వ తారీఖున విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా పాఠశాలలో కొన్ని రకాలైనటువంటి ఆటల పోటీలు నిర్వహించడం, అదేవిధంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, డ్రాయింగు, అట్లాగే వ్యాసరచన పోటీలు నిర్వహించి వీటికి కూడా మరి మంచి ప్రైజెస్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని ఇటు అకాడమిక్ పరంగాను
మరి కల్చరల్ పరంగాను, వ్యాసరచన, గేమ్స్ పరంగా అన్ని రకాలుగా కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు ఇస్తూ మరి ప్రోత్సహిస్తున్నారు. వారికి ప్రత్యేకించి మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి రెండు రోజుల నుంచి రన్నింగు, హై జంపు, లాంగ్ జంపు అలాంటి ఈవెంట్స్, అట్లాగే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ లాంటి గేమ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ రోజున ఇప్పుడు వ్యాసరచన పోటీ జరుగుతూ ఉంది. వ్యాసరచన అంశం ఏంటంటే భారతదేశ అభివృద్ధిలో అంతరిక్ష ప్రయోగాల పాత్ర అనే అంశం మీద విద్యార్థులకి వ్యాసరచన నిర్వహించడం జరుగుతుంది. ఇదే టాపిక్ మీద మరి వక్తృత్వ పోటీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది విద్యార్థులకి. మరి రేపు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా నిన్న క్విజ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసాము. ఈ అన్ని అంశాలను కూడా 22వ తారీఖు నాటికి విద్యార్థులకి కాంపిటీషన్ నిర్వహించి విజేతలని ప్రకటించుతాము. మరి 23వ తారీఖున ట్రస్ట్ వారికి నగదు బహుకరణ మరియు వివిధ రకాలైనటువంటి ప్రైజెస్ కూడా అందజేస్తారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలోని స్ట్రైట్ కట్ కాలువ సమీపంలో వీర హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 63 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలోని స్ట్రైట్ కట్ కాలువ సమీపంలో వీర హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో 63 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు స్వామివారికి విఘ్నేశ్వర పూజ, అఖండ స్థాపన, విశేష ద్రవ్యాలతో జలాభిషేకం, క్షీరాభిషేకం వంటి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వారాంతం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరి కిటకిటలాడుతోంది. దీంతో కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి నారాయణగిరి గార్డెన్ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 59,734 మంది భక్తులు దర్శించుకోగా 30,654 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.52 కోట్లు వచ్చిందని తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణిని తమ తూర్పు జలాల వైపు ప్రయోగించినట్లుగా గుర్తించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ తెలిపింది. అది ఏ క్షిపణి ఎంత దూరం ప్రయాణించింది అన్నది దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించలేదు. అయితే ఉత్తర కొరియా ప్రయోగించిన మిస్సైల్ తమ ఈఈజెడ్ వెలుపల ల్యాండ్ అయిందని జపాన్ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణిగా అనుమానించింది. రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని పేర్కొంది. కాగా ఇటీవల జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. లడక్ లోని కార్గిల్ లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.5గా నమోదైనట్లు పేర్కొంది. లడక్ లోని కార్గిల్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు వివరించింది. దీని ప్రభావం వల్ల ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. అలాగే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో సహా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కంపించినట్లు పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్ లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అయితే ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు. ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుడుతున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆసుపత్రుల్లో నాడు నేడు ద్వారా గతంలో అభివృద్ధికి నోచుకొని ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశారు. ఒక్క ఆసుపత్రి భవనాలే కాదు, వైద్యులు, పనిచేసే సిబ్బంది, వారి సమయపాలన ఇలా అన్ని విషయాల్లో కూడా కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం, వేలాది రూపాయలు ఖర్చయ్యే స్కానింగ్ల కోసం బయటకు వెళ్లకుండా ఉండేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు 50,000 మంది వైద్య సిబ్బందిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నియమించారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియా తన ఎస్యూవీ కియా సొనేట్ అప్డేటెడ్ వర్షన్ కియా సొనేట్ ఫేస్ లిఫ్ట్ కార్ ను వచ్చే ఏడాది మార్కెట్ లో ఆవిష్కరించనుంది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ తో వస్తున్న కియా సొనేట్ ఫేస్ లిఫ్ట్ ఫ్రీ బుకింగ్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహేంద్ర ఎక్స్యూవీ 300 మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 2019లో సెల్టోస్, 2020లో కార్నివాల్ MVP తర్వాత కియా మార్కెట్ లోకి తెచ్చిన కారు సొనేట్. కియా మోటార్స్ కార్ల విక్రయాల్లో కీలక భూమిక పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో గల ప్రొడక్షన్ యూనిట్ ద్వారా సెల్టోస్, కార్నివాల్, సొనేట్ ఆవిష్కరించిన కియా ఇండియా
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత జట్టు మళ్లీ నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాతో జరిగిన పెద్ద టెస్టులో పాకిస్తాన్ ఓటమితో 2వ స్థానంలో ఉన్న టీమిండియాకు కలిసొచ్చింది. ఇక ఆసీస్ చేతిలో భారీ ఓటమితో పాక్ 2వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్, పాక్ 66.67% విజయాలతో ఉన్నాయి. 50% విజయాలతో న్యూజిలాండ్ 3వ స్థానంలో నిలిచింది. స్వదేశంలో కివీస్ పై చారిత్రాత్మక టెస్టు విజయం సాధించిన బంగ్లాదేశ్ 4, ఆస్ట్రేలియా 5, వెస్టిండీస్ 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలోని పేదలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్ రంజిత్ భాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఎమ్మెల్సీ సునీత. చీరాల సెయింట్ థామ్స్ పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొనసాగుతున్న అంగన్వాడీల నిరసన ప్రదర్శనలు. చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.